మనందరం ఏం చేస్తామంటే కర్మలు చేస్తాం. కొంత శ్రవణ కీర్తనాది రూప భక్తి చేస్తాం. సో, ఆ శ్రవణ కీర్తనాది రూప భక్తి అది కేవల భక్తి కాదు. ఎందుకంటే దాంతో పాటు కర్మలు కూడా చేస్తున్నాం కాబట్టి. సో, ఇక్కడ భక్తి అంటే ఏమని తీసుకోవాలి? శుద్ధ భక్తి. అంటే ఏంటి? కర్మ జ్ఞానాదులతో మిశ్రితం కానటువంటి కేవల శ్రవణ కీర్తనాది రూప భక్తి. మరి అటువంటి భక్తి చేయాలంటే అటువంటి భక్తి గనుక కొంచెం కూడా నువ్వు స్టార్ట్ చేస్తే ఆ భక్తి ఎప్పుడూ నష్టం అనేది జరగదు దానికి. దానికి ప్రత్యవాయం అంటే ఒకవేళ మధ్యలో ఆపేస్తే ఎటువంటి పాపం గూడా దానివల్ల రియాక్షన్స్ గూడా ఏమీ రావు. కానీ కర్మ అలా కాదు. కర్మయోగాన్ని స్టార్ట్ చేసి నువ్వు మధ్యలో ఆపేస్తే ఆ కర్మకు ఫలితం అనేది రాదు. కానీ భక్తి యోగం ఇలాంటి శుద్ధ భక్తిని కొంచెమైనా స్టార్ట్ చేసి వదిలేసావనుకో మధ్యలో, శుద్ధ భక్తిని కంటిన్యూ చేయలేకపోయావనుకో ఏమైనా సరే ఏమి లాస్ ఏమి ఉండదు. కాబట్టి కర్మ నశించిపోతుంది. దానికి మళ్ళీ ఒకవేళ మధ్యలో ఆపేస్తే దానికి ఆహ్, ప్రత్యవాయ అంటే పాపం వస్తుంది. కానీ భక్తి విషయంలో అలా కాదు.